ఈరోజు ఆమనగల్ పట్టణ మున్సిపాలిటీలో జరిగినటువంటి చైర్మన్ ఎన్నిక సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, ఈరోజు ఆమనగల్ పట్టణంలో 3 పార్టీలు ఏవైతే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన అగ్ర రాజకీయ వర్ణాలకు చెందినటువంటి నాయకులు ఈరోజు ఆమనగల్ మండలం, అదేవిధంగా చుట్టుపక్కల మండలాలు దాదాపు కాన్స్టిట్యున్సీ మొత్తానికి రామన్న గారు ఎన్నో సేవలు చేసిర్రు. రామన్న ఎప్పుడు ఏ టైంకైనా కానీ ఎవరికైనా కానీ తన వంతు సాయంగా ముందుండి నడిచినటువంటి వ్యక్తి. అతనికి ఎమ్మెల్యే క్యాడరు ఉన్నప్పటికి కానీ ఏ రోజు కూడా బహిర్గతంగా కానీ తర్వాత ఏ పార్టీ కూడా రామన్న అనేది సపోర్ట్ చేయలేదు. కానీ ఈరోజు సరే అవకాశం ఉంది, జనాలు నన్ను కోరుకుంటుర్రు, నన్ను రమ్మంటుర్రు అని చెప్పేసి ఆమనగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి తన అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ 3 పార్టీలు అయినటువంటి బడాబాబులు, అగ్రకుల నాయకులు, ఒక ఆయన ఎమ్మెల్యే బినామీ, ఇంకొక ఆయన ఎమ్మెల్యే అనుచరుడు, ఇలా 3 కలిసి ఆమనగల్ పట్టణంలో ఒక మంచి వ్యక్తిని, ప్రజలకు సేవ చేసే వ్యక్తిని, ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తిని, ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని ఈరోజు కుట్రపూరిత మోసంతో రామన్నను అన్యాయం చేశారు. అయ్యా ఉప్పల్ వెంకటేష్ గారు, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు రామన్న చైర్మన్ పదవి కోల్పోవడానికి కారణం మీరు కాదా? సరే, అవతలి పార్టీ వాళ్ళు కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళంటే వాళ్ళ రాజకీయ ధర్మం వాళ్ళు పాటించారు, దాన్ని సమర్థించవచ్చు. కానీ మీరు కసిరెడ్డి గారికి బినామీగా వ్యవహరిస్తూ ఎక్కడో ఉన్న మంచితనంతో ఉన్న రామన్నను ఇవాళ బురదలోకి రాజకీయం అని అంటగట్టి ఈరోజు రామన్నను అన్యాయం చేశారు. మీకు ఇది ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అరే, మీ రాజకీయం ఏదో మీరు చేసుకుంటే అయిపోతుండే కదా. అన్యాయంగా రామన్నను మీరు రాజకీయంలో తీసుకొచ్చి తన మంచితనాన్ని మొత్తం బురదలో తొక్కేయడానికి మీరు ప్రయత్నం చేసిరా లేదా? సూటి ప్రశ్న అడుగుతున్నా ఉప్పల వెంకటేష్ అన్న గారు మీకు ఇది. అదేవిధంగా పత్తే నాయకన్న గారు, ఆయన కరడుగట్టిన బీజేపీ వాది. పత్తే నాయక్ అంటేనే కరడుగట్టిన బీజేపీ వాది. అలాంటి వ్యక్తికి మీ పార్టీలో టికెట్ ఇచ్చి వెనుకంగుండి నడిపించింది మీరు కాదా? ఇవన్నీ తెలియక రామన్న గారు మీ పార్టీలో చేరి మోసపోవడం జరిగింది. ఏది ఏమైనా ఆమనగల్ మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఒక మంచి వ్యక్తికి, మనసున్న వ్యక్తికి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తికి ఈరోజు అన్యాయం జరగడం జరిగింది. మూకుపుడిగా మీ 3 పార్టీలు ఒకటయ్యి మీ అంగబలం, అధికార బలం, మీ కులాహంకారం చూపించి ఈరోజు ఏ కులము, మతం అనే భేదం లేకుండా ఒక మంచి మనసుతో అందరి వద్దకు తన వంతుగా తనదైన శైలిలో తన పాత్రను వహించినటువంటి రామన్న గారిని మీరు బతికుండగానే తనను చాలా ఘోరంగా శివరాజకీయం అనేది చేయడం జరిగింది. ఇది త్వరలోనే మీకు రామన్న బుద్ధి చెప్తాడని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. రామన్న ఆ అభిమానుల తరపున రామన్న ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు మొన్న కేటీఆర్ ఫోన్ చేయగానే, అన్న మేము 1 సైడ్ కోర మనకే వస్తుంది, మనమే గెలుస్తున్నాం, నేనే కష్టపడ్డాను చెప్పుకున్నటువంటి ఉప్పల్ వెంకటేష్ గారు, ఆమనగల్ పట్టణంలో నీకు ఎలాంటి మెజార్టీ రాదు. కేవలం అక్కడ రామన్న ముఖం చూసి, రామన్న మంచితనం, రామన్న అభిమానులు మాత్రమే, ఈవెన్ కాంగ్రెస్, టీడీపీలో కూడా, బీజేపీలో కూడా రామన్న మంచితనం చూసి రామన్నకు ఓటు పడడం జరిగింది.
అంతేగాని నువ్వేదో కష్టపడి నువ్వేదో ఫస్ట్లో డబ్బులు పంచుతున్నావు రామన్నకు ఓట్లు వల్లేదు, టీఆర్ఎస్కు అన్ని కౌన్సిలర్ అనేది గెలవలేదు, అది నువ్వు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తూ ఈ సందర్భంగా రామన్నకు తగిన న్యాయం చేయాలని రామన్న తరపున అదేవిధంగా రామన్న అభిమాన తరపుకి వెళ్ళి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.